ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవిగ్రహం, శనేశ్వరుడు, చతుర్థ భావమందు శుక్రుడు, బుధుడు, అదే మాదిరిగా చంద్రగ్రహం, దాదాపుగా 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ధనురాశి వారికి చాలా అనుకూలతని ప్రసాదిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు శుక్రబుధులు అనగా శుభగ్రహ సంపత్తి ఎప్పుడైతే కూడుకొని ఉన్నదో ఈ గ్రహస్థితి వల్ల విద్య, ఉద్యోగము, కుటుంబము, వ్యాపారము, వ్యవహారము ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అనగా ఈ చదువుకునేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధిస్తూ ఉండడం, అలాగే కుటుంబ సభ్యులతోటి ఏదైనా సమస్యలున్నా, తోబుట్టువులతోటి ఏదైనా సమస్య ఉన్నా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నా అవన్నీ కూడా సద్దుమణుగుతూ ఉండడం, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా సొంత గృహము కావాలి అనేటువంటి కోరికతో ఉండేటువంటి వారిలో ఏదైనా గృహప్రవేశము కానీ, శంకుస్థాపన కానీ, ఇల్లు, స్థలము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ వారంలో. అలాగే ముఖ్యమైనటువంటి పనులని ఈ వారంలో కనుక ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవి శనేశ్వరుల యొక్క యుతి కొంత నూతన ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం, అనగా ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కుజుడు సృష్టించినప్పటికీ కూడా వాటి నుండి బయటపడడానికి అటు రవి ఉపయోగపడుతున్నారు, అలాగే శనేశ్వరుడు ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఇటు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి పరిపుష్టిని సైతం రవి శనేశ్వరులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వారం అన్ని రకాలుగా కూడా శ్రేష్టమైనటువంటి వారంగా చెప్పవచ్చును. శుభవర్తమానాలు, శుభ కార్యక్రమాలు జరుపుతూ ఉండడం, పుణ్యనదీ స్నానాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఎప్పుడు జీవితంలో చదవనటువంటివి, మీకు తెలియనటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక పరిశోధన లాంటిది చేయగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా నమ్మకుండా ఏదైనా దానికి ఒక ప్రూఫ్ లాంటిదో లేకపోతే దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అనేటువంటి దాన్ని శోధించేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఏం మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా అన్వాంటెడ్గా అంటే అక్కర్లేని సబ్జెక్ట్ ఏది కూడా ఉండదు, ఏదైనా అవసరమైతేనే మాట్లాడతారు. ఈ వారంలో ఈ మార్పు అనేటువంటిది ప్రస్ఫుటంగా వస్తుంది. అలాగే ధనురాశి వారికి ఈ వారంలో అటు ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా పరిస్థితులు బాగున్నాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.